టికెట్స్ తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది. ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం. సో నాకు ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం. మీ సుజిత్ అండ్ తమన్ ముందు మేము ముగ్గురం కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, సారీ సుజిత్ క్రియేషన్. అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి, ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు, సుజిత్ తమన్. సో మీ అందరి కోసం I'll be a part of this OG universe. అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు, అకీరా, ఐ లైక్ దీనా, ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్, ఎలా బతుకుతాడంటారు. అది సుజిత్కి వదిలేస్తే బతికిచ్చేస్తాడు. నా లైక్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్. అరే తను ఎందుకు చంపేశారు అన్న. లేదురా సుజిత్కి అంటే లేదు ఆర్టరీ తెగిపోయింది, లేదు దానికి కట్టు కడతాలే పర్లేదు అంటే క్రియేషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాని ముందు కథ తీస్తాడు అతను, ఆ క్యారెక్టర్ లేదనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సో నా అభిమానులందరికీ, నా అభిమానులు చెప్పుకుని నాకు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారాకు కూడా టికెట్స్ చూడకూడదంటే, అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి. దాన్ని ఏదో కొద్దిగా అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే, 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. సో ఆర్ట్ షుడ్ యునైట్ us, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్.